హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే పెరుగు చక్రాలండి. రాత్రి మిగిలిన పెరుగు పుల్లగా ఉందని చక్రాలు అయితే చేస్తున్నాను. దానికోసము నేను ఒక 3 గిద్దలైతే బియ్యపిండి తీసుకొని దానిలో ఉప్పు, కారం, కొద్దిగా స్పైసీ కోసం ఎక్కువే వేసుకున్నానండి. కారం కొద్దిగా వాము వేసుకొని శుభ్రంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఎందుకంటే ముందు కలుపుకోవడం వల్ల ఉప్పు, కారం తగ్గినవి వేసుకోవచ్చు. తర్వాత ఫస్ట్ పెరుగుని వేసుకొని బాగా గట్టిగా కలుపుకొని తర్వాత నీళ్ళని పోసుకొని ఇట్లా గట్టిగా అయితే కలుపుకొని ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఇలా మళ్ళీ 2 మినిట్స్ పిండిని కలుపుకొని ఇలా చక్రాల గిద్దలో అయితే పెట్టేసుకోవాలండి. మీ దగ్గర 3 రంధ్రాలు ఉన్న ప్లేట్ని అయితే పెట్టుకోండి, బాగా వస్తాయి. నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ లేదని నేనైతే 6 రంధ్రాలు ఉన్న ప్లేట్ని అయితే పెట్టుకొని చేసుకుంటున్నానండి. ఇవి వచ్చేసి అమ్మనే తిప్పేయకూడదు. ఇట్లాగా మొత్తం బుడగలన్నీ పోయిన తర్వాత తిప్పేసుకోవాలండి. తిప్పేసుకొని ఇట్లాగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన దాకా ఉంచి మనమైతే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, పిండి మొత్తం అయిపోయింది. ఇట్లా అయితే కాల్చుకుంటాం.